ప్రభాసన 'రాజేషా' మూవీ షూటింగ్ ఆగిపోయిందంట భయ్య. అదే కాకుండా ప్రభాసన కాలుకి ఫ్రాక్చర్ అయిందంట. అదే కాకుండా 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ బాలీవుడ్ లో ఎంత కలెక్షన్ గ్రాస్ అయింది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బాలీవుడ్ కలెక్షన్ కింగ్ అంటే మనం ప్రభాసన్నే అనుకుంటాం భయ్య. రాజమౌళి మరియు ప్రభాసన వీళ్ళే బాలీవుడ్ లో భారీ కలెక్షన్ వసూలు చేస్తాడు. అక్కడ హీరోలు కూడా ఆ రకంగా వసూలు చేయలేరు అని మనమైతే అనుకున్నాం. కానీ కట్ చేస్తే 'బాహుబలి 2' 500 కోట్లు అయితే వసూలు చేసింది భయ్య ఇది. అయితే 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ 600 కోట్లు అయితే వసూలు చేసింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. మన తెలుగు ఉండి ఇక్కడ ఆ రకమైన విధ్వంసం క్రియేట్ చేస్తారని ఎవరు ఊహించగలేదు. అందరి రికార్డు అనమాట తిరగరాశాడు అల్లు అర్జున్ అన్న. అదే కాకుండా ఈ మూవీ దాదాపు రిలీజ్ అయిన రెండో ఆదివారం కూడా 50 కోట్లు అయితే వసూలు చేసింది బాలీవుడ్ లో. ఆ రకమైన పర్ఫార్మెన్స్ ఎత్తించాడు మన అల్లు అర్జున్ అన్న. అది ప్రభాసన రికార్డ్ నే మర్చిపోయేలా పర్ఫార్మెన్స్ చేశాడు అంటే అది ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఆలోచించండి. అదే కాకుండా భయ్య ఈ మూవీ ఇంకా 200 కలెక్షన్ క్రాస్ చేసి బాహుబలి రికార్డ్ ని బీట్ చేస్తుంది. అదే కాకుండా ఈ మూవీ దంగల్కి కూడా పోటీ ఇస్తుంది భయ్య. ఆ రకమైన విధ్వంసం అయితే అల్లు అర్జున్ బాలీవుడ్లో అయితే క్రియేట్ చేస్తున్నాడు భయ్య. ఏంటో మరి అక్కడ అది ఇది కాదు, పుష్పగాడి రూల్ మాత్రమే నడుస్తుంది. అది భయ్య అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంటే. అదే కాకుండా కొన్ని చోట్ల అయితే నష్టాలు వచ్చాయి భయ్య. తమిళనాడు, అలాగే కేరళ, అలాగే మలయాళం ఈ ఇండస్ట్రీలో కొద్దిగా లాస్ అయితే వచ్చింది. కానీ వీటన్నిటికీ తిరగరాసేలా అనమాట అక్కడ ఒక్క చోట అనమాట పాతేశాడు మన జెండాని అని చెప్పొచ్చు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో 300 కోట్లు దాకా అయితే వసూలు చేశాడు. బాలీవుడ్లో 600 కోట్ల దాకా అయితే వసూలు చేశాడు మన అల్లు అర్జున్. రాజమౌళి గారి రికార్డ్ ని తిరగరాశాడు అని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే. అదే కాకుండా భయ్య ఈసారి రాజమౌళి గారు SSM 29 మూవీని పర్ఫెక్ట్ గా తీయాలి. లేకపోతే అల్లు అర్జున్ అనే రికార్డ్ ని దాటలేరు. ఎందుకంటే డే 1 నుండి డే 13 దాకా అనమాట తిరుగు లేకుండా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకునే పోతున్నాడు మన అల్లు అర్జున్. ఒక గాడ్జిల్లా అని చెప్పొచ్చు భయ్య. మన గాడ్జిల్లా మన దగ్గర కాకుండా బయట వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ రకమైన విధ్వంసం అయితే క్రియేట్ చేస్తున్నాడు. మామూలు విషయం కాదు భయ్య. అల్లు అర్జున్ అని హ్యాండ్స్ ఆఫ్ చేయాలని నాకు అనిపించింది. ఆ రకమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత మన ప్రభాసన కాల్కి ఫ్రాక్చర్ అయితే అయిందంట భయ్య. అయితే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. అదే కాకుండా ప్రభాసన 'రాజేషా' మూవీ షూటింగ్ ఎందుకు ఆగిపోయింది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాసన 'ఫౌజీ' మూవీ షూటింగ్ లో ఉండగా అనమాట ప్రభాసన కాల్కి కొద్దిగా ఫ్రాక్చర్ అయితే అయిందంట. అయితే దానివల్ల ప్రభాసన కనీసం 2 వీక్స్ దాకా అనమాట ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలంట. అయితే 'రాజేషా' మూవీ షూటింగ్ ఎందుకు ఆగిపోయింది, 'రాజేషా' మూవీ ఏప్రిల్లో వస్తుందా రాదా అనేది తెలుసుకుందాం. ఏప్రిల్లో అయితే రావట్లేదు భయ్య పక్కాగా. ఇదైతే సమ్మర్ లో వస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో అనమాట కొత్త సినిమాలు అయితే వస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డది ఒక మూవీ, అదే కాకుండా అనుష్క గారిది ఘాటి మూవీ. అయితే ప్రభాసన మూవీ రిలీజ్ అయితే వీళ్ళెందుకు మూవీ రిలీజ్ చేస్తారు, వీళ్ళు అయితే ఆగలేరు ప్రభాసన ధాటికి. దానివల్ల ఈ మూవీ అయితే రావట్లేదు భయ్య. దాని కారణంగా వాళ్ళు అనమాట ఆ డేస్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అయితే భయ్య 'రాజేషా' మూవీలో అనమాట షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే 4-5 కంపెనీలకు అనమాట VFX వర్క్ ఇచ్చారంట, అలాగే CGI వర్క్ అయితే ఇచ్చారంట. దాని కారణంగా ఈ మూవీ అనమాట వాళ్ళు రెడీ చేస్తే ఈ మూవీ అయితే వస్తుంది, లేకపోతే లేదు. అయితే ప్రభాసన 'ఫౌజీ' మూవీ షూటింగ్ అనమాట జనవరిలో అయితే స్టార్ట్ చేస్తాడంట భయ్య. అయితే జనవరి నెలలో సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ వస్తున్న 'స్పిరిట్' మూవీ కూడా జనవరి నెలలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడంట భయ్య. అయితే ప్రభాసన కాలికి ఇంజురీ అవ్వడం, 'రాజేషా' మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన పోస్ట్ పోన్ అవ్వడం, అదే కాకుండా 'స్పిరిట్' మూవీ ఒకే నెలలో రావడం ప్రభాసనకి కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి నాకు అనిపించింది భయ్య. ఏదేమైనా సరే భయ్య ప్రభాసన దాదాపు 1000 కోట్లు కొట్టే హీరో, దీనికైతే తిరుగులేదు. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంత మంచి అప్డేట్స్ ఉన్నా కదా ప్లీజ్.